అప్పుడు ప్రజల మనసుని ఎలా మార్చాలి? హ్మ్. మార్చడానికి వాళ్ళు ఉపయోగించిన ఆయుధం పేరే మతం. ఓకే. ఆ మతమే వాళ్ళు క్రైస్తవం ద్వారా వాళ్ళని బేదరికంలో నెట్టింది సామ్రాజ్యవాదమే. ఆ బేదరికం నుంచి వాళ్ళని కాపాడుతున్నాము అని చూపింది ఆ సామ్రాజ్యవాదుల అనుయాయులైన ఈ మిషనరీలు. ఓకే. ఒకవైపు వాళ్ళని ఆర్థికంగా దోచుకున్నారు. హుహు. మరోవైపు వాళ్ళు ఆర్థికంగా దోచుకోబడిన వాళ్ళ దీనస్థితిలో ఉండేటప్పుడు హుహు. వాళ్ళ మనసుల్ని వీళ్ళ పట్ల అంటే పాలకుల పట్ల వ్యతిరేకంగా తిరగకుండా వాళ్ళ దీనస్థితికి ఆ సమాజమే కారణము అని చెబుతూ పాలకుల పట్ల వీళ్ళని పాజిటివ్ గా ఉంచడానికి ప్రయత్నించే ఇది వీళ్ళు చేశారు. ఇంకొకటి ఏంటంటే హిందువుల సంఖ్యాబలము, హిందువుల బలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని బలహీనం చేయడం కూడా ఇంకో అంశం. కరెక్ట్. ఇప్పుడు ఏదైతే జాతుల్ని వీళ్ళు కాపాడాము అది ఇది అని చెప్తున్నారో ఆ జాతుల్లో చాలా మంది మన సైన్యంలో కీలకంగా పనిచేసేవాళ్ళు. అచ్చా! ఆ! 1800 ఈ సిపాయిల తిరుగుబాటు ముందు కూడా. ఆ సిపాయిల తిరుగుబాటు తరువాత ఏంటంటే వీళ్ళు మార్షల్ రేస్ థియరీస్ అని తీసుకొచ్చారు. హుహుహు. బ్రిటిష్ వాళ్ళ సిద్ధాంతం ప్రకారం వాళ్ళు ఏదైతే కొన్ని కులాలను హై కాస్ట్ గా పిలిచారో ఆ హై కాస్ట్‌లలో కొన్ని కులాలు మాత్రమే అందులో మార్షల్ రేసెస్ అంటే యుద్ధ వీరులు. ఓకే. ఓకే. అండ్ లో కాస్ట్‌లు యుద్ధ వీరులు కారు వాళ్ళ అభిప్రాయంలో. హుహు. కానీ మన సమాజం అలా ఉండేది కాదు. అవును. మన సమాజం వీళ్ళు చెబుతున్న సో కాల్డ్ లో కాస్ట్‌లు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో చాలా మంది సైన్యంలో పనిచేసేవాళ్ళు. ఓకే. వాళ్ళే మన దేశాన్ని చాలా మంది కాపాడారు కూడా. ఓకే. అంతెందుకు ఇప్పుడు వాళ్ళలో చాలా కులాలు గ్రామ కాపలాదారులుగా పనిచేశారు. సైన్యంగా హుహు. పనిచేశారు. ఓకే. ఒక రకంగా వాళ్ళు మన సిద్ధాంతాల ప్రకారం అంటే మన చరిత్ర ప్రకారం ఈ సైన్యంలో పనిచేసే జాతులు లేదా గ్రామాన్ని కాపలా చేసే జాతులు కూడా పొలిమేరల్లో సైన్యానికి సంబంధించిన బెటాలియన్లు అవన్నీ ఊరి బయట ఉండేవి. వాటి కోసం సెపరేట్ స్థానాలు పెట్టేవాళ్ళు మన ఓహ్! వాళ్ళు. ఓకే. అలాగా అనేక వర్గాలు అలా ఊరి బయట ఉండేలాగా తయారయ్యాయి. కాలక్రమంలో అంటే కొన్ని అతి స్వల్పమైన జనాభా వెలివేయబడి కులాల నుంచి వాళ్ళు వీళ్ళలో కలిసిపోయారు. అందువల్ల ఈ ఔట్‌కాస్ట్, ఎక్స్‌కమ్యూనికేటెడ్ ఇవన్నీ వాళ్ళు చెప్పినప్పుడు ఇవన్నీ కలబోసి మన కలగోర గుంపలాగా చేసేసి ఏదో పెద్ద లేబుల్ ఏసేస్తారు మన మీద. అచ్చా! కానీ దాని మీద ఇంకొకటేంటంటే ముఖ్యంగా మన దృష్టికోణంతో దాని మీద జరగాల్సిన పరిశోధన ఇంతవరకు జరగలేదు. అంతా హుహుహు. కేవలం వెస్టర్న్ దృష్టికోణంతోనే జరిగింది. వాడు ఏదైతే ప్రపోజ్ చేశారో వాళ్ళు అదే నిజం అని మనల్ని నమ్మించేలాగా